విజయవాడ భవానీపురంలో హజ్రత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ దర్గా 438వ ఉరుసు మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఉరుసు మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దర్గా కమిటీ తెలిపింది. విజయవాడ భవానీపురంలో వేంచేసి ఉన్న హజ్రత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ బాబావారి 438వ ఉరుసు మహోత్సవాలు సోమవారం రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకుని దర్గా ప్రాంగణాన్ని శోభాయమానంగా విద్యుత్ కాంతులతో అలంకరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఉరుసు మహోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొంటారని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉరుసు ఊరేగింపు దర్గా ప్రాంగణం నుంచి ప్రారంభమై భవానీపురంలోని అన్ని ప్రాంతాల్లో ఊరేగించిన అనంతరం తెల్లవారుజామున దర్గా ప్రాంగణానికి చేరుకుందన్నారు. మంగళవారం సాయంత్రం దీపారాధన కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆయన వెల్లడించారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా హజరత్ గాలిబ్ రహ్మతుల్లాహి బాబా గారి ఉర్సు మహోత్సవం అనగా యానివర్సరీ 438వ ఉర్సు మహోత్సవం రేపు అనగా 16వ తారీఖు 17వ తారీఖు ఘనంగా నిర్వహిస్తానికి మా కమిటీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. బాబా గారి ఉర్సు మహోత్సవం రేపు రాత్రి 12 గంటలకి దర్గా ప్రాంగణాన్ని బయలుదేరి భవానీపురము అవుట్ ఏజెన్సీ ఈ మన పుణ్యమి ఘాట్ దగ్గరికి తిరుగు ప్రాణంలో భవానీపురం పురవీధుల్లో తిరిగి 17వ తారీఖు మంగళవారం ఉదయం దర్గా సన్నిధికి చేరుకుంటుందండి. ఆ గంధం చేరుకున్న తర్వాత మంగళవారం సాయంత్రం దీపారాధన సుమారు ఒక 5,000 మందికి అన్నదానం జరిగిద్దండి. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నామని, అందరూ ఈ ఉర్సు మహోత్సవాలు పాల్గొని బాబా గారి ఆశీస్సులు పొందగోవాలని కోరుచున్నానండి. మొహమ్మద్ ముష్తాక్ అహ్మద్ దర్గా ప్రెసిడెంట్ అండి. అందరూ ఇక్కడ రాజకీయాలకి ప్రమేయం లేకుండా అన్ని రాజకీయ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ అందరూ బాబా గారి దర్శనం కోసం ఇచ్చేస్తారండి.